Hello everybody, andarki namaskaram, good evening and Bola Shankar song launch ki vichesina prati okkariki swagatam suswagatam and most importantly ivalti mana special person Mani Sharma gariki a special warm welcome Mani Sharma garu and happiest birthday to you. Ivala ee special day రోజున మీరు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ కోర్స్ బోలా శంకర్ తో మెగా సక్సెస్ని అందుకోబోతున్నా మన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మహతి స్వరసాగర్ గారు. సో ఆల్రెడీ బోలా శంకర్ సినిమాలోని పాటలు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో వెళ్ళిపోయేలా చేస్తున్నటువంటి మెగా మాస్ పాటల్ని అందిస్తున్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ టు ద హోల్ టీమ్. మార్తాండ్కే వెంకటేష్ గారు, అందరికీ కూడా స్వాగతం. ఆది గారు, హార్టీ వెల్కమ్ అండి. మీ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎస్, అయితే ఇవాళ మామూలుగా మనం సాంగ్ లాంచెస్ చాలా చూస్తూ ఉంటాం. సాంగ్ లాంచ్ ఈవెంట్స్ అనేవి మామూలుగా వచ్చి ఒక సాంగ్ లాంచ్ చేసి ఆ సాంగ్ని చూసి వెళ్ళిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ ఈవెంట్ సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనందరం ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో డెకేడ్స్గా ఆ కాంబినేషన్లో వచ్చిన సంగీతాన్ని, మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఆ సెలబ్రేషన్ని ఇవాళ మనం టీంతో పాటు, మణి శర్మ గారితో పాటు, ఇక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో పాటు అండ్ ఎన్నో మ్యూజిక్ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో పాటు ఇంటరాక్ట్ అవుతూ చాలా డిఫరెంట్గా ఇవాళ మన ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఎందుకంటే ఇవాళ మనం లాంచ్ చేసుకోబోతున్న సాంగే ఒక సెలబ్రేషన్ సాంగ్ కాబట్టి. సో ఇవాళ మొత్తంగా ఒక సెలబ్రేషన్ టోన్లో, సెలబ్రేషన్ మూడ్లోనే ఉంటుంది మన ఇవాళ ఈవెంట్ అని చెప్పాలి. సో ఆల్రెడీ మెగా స్టార్ చిరంజీవి గారు ఏం చేసినా స్పెషల్గానే ఉంటుంది కదా. అలాగే ఆయన చిరు లీక్స్ కూడా చాలా చిలిపిగా, స్పెషల్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చక్కగా ఆయన బోలా శంకరుడిగా మంచి హృదయంతో చిరు లీక్ ఆల్రెడీ ఇదే సెట్ నుంచి చేశారని మనకు అర్థమైపోయింది. సో జామ్ జామ్ జజ్జనక అంటూ వండర్ఫుల్ సాంగ్ని, మనం సెలబ్రేషన్ సాంగ్ని ఇవాళ చూసి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. మరి ఇవన్నీ జరిగే కంటే ముందు ఆల్రెడీ మనల్ని పలకరించి, ఆల్రెడీ మన చేత స్టెప్పులు వేస్తున్నటువంటి ఒక సాంగ్ని మనం ఇప్పుడు చూడాలన్నమాట. సో బోలా శంకర్ అనే సినిమా అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి టోన్లో ఉంటుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ రేంజ్లో ఉంటుంది అనే ఒక మేనియా క్రియేట్ చేస్తుంది అనే ఒక మూడ్ని తీసుకొచ్చినటువంటి సాంగ్ బోలా మేనియా. సో మహతి స్వరసాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బోలా మేనియా సాంగ్ ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసి తర్వాత మనం యాక్చువల్ ఈవెంట్లోకి ఎంటర్ అయిపోదాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, బోలా శంకర్ సినిమా కూడా ఒక మంచి మ్యూజికల్ సక్సెస్గా ఆల్రెడీ బోలా మేనియా సాంగ్తో నిలబడిపోయిందని చెప్పాలి. సో మామూలుగా మెగాస్టార్ గారి గ్రేస్కి, స్టైల్కి, ఆయన ఎనర్జీకి అండ్ ఆయన డాన్సింగ్ క్యాపబిలిటీస్కి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడంలో మొట్టమొదటి వరుసలో ఉంటారు మణి శర్మ గారు అని చెప్పాలి. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మన మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి కాంబినేషన్ అంటే అది ఒక ఎవర్గ్రీన్ కాంబినేషన్ అండ్ అ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు మనం చూడాలని ఉంది. ఇంద్ర లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము, వాటికి డాన్సులు కూడా చేస్తూ ఉంటాము. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మణి శర్మ గారి బర్త్డే సందర్భంగా ఆయన చిరంజీవి గారి కాంబినేషన్లో చేసిన పాటల్ని ఒక్కసారి లైవ్గా వింటే అసలు ఆహా, ఆ సెలబ్రేషనే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి నుంచి ఒక్క సౌండ్ వస్తే బాగుంటుంది. ఎలా ఉన్నారు? హాయ్, రెడీయా లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి? ఎస్, మరి ఆలస్యం చేయకుండా బ్యాండ్ని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. కెన్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ బ్యాండ్ ఆన్ స్టేజ్ టు పర్ఫార్మ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్, వెరీ వెరీ సెన్సేషనల్ సాంగ్స్. అండ్ ఇప్పుడు ఆ మేనియాని, ఆ మ్యాజిక్ని మహతి స్వరసాగర్ గారు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారని చెప్పాలి బోలా శంకర్ సినిమాతో. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ యెట్ వెరీ వండర్ఫుల్ కాంబినేషన్ మీ ఇద్దరిది, చిరంజీవి గారికి మీరు చేయడం అనేది మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ మూమెంట్. మణి శర్మ గారికి మాత్రమే కాదు సార్, మీ నుంచి మేము ఇవాళ చాలా వినాలి స్టేజ్ పైన. నో
Yes, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో let's welcome our Melody Brahma magician, musical magician Mani Sharma garu. Hearty welcome to you, sir. And of course మన మహతి స్వరసాగర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఒక్కసారిగా ఈ పాటలన్నీ వింటే నాస్టాల్జియా కదా, అందరికీ కూడా ఎలా అనిపించింది? మణి శర్మ గారు చిరంజీవి గారి కాంబినేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్ని జనరేషన్స్ అయినా ఎన్ని డెకేడ్స్ అయినా సరిపోవు. సో ఇవాళ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ముందుగా మహతి స్వరసాగర్ గారు, డాడీకి బర్త్డే విషెస్ ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఎలా జరిగాయి సెలబ్రేషన్స్? ఇంట్లో ఏం చేశారు? సర్ప్రైజ్ ఏమైనా ఇచ్చారా? గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? ఈ జామ్ జామ్ జజ్జనాకనే గిఫ్టా ఏమిటి? ఒకసారి చెప్పండి. నేనే క్లూ ఇచ్చేసా, చూసారా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ గిఫ్ట్ అంటే ఎలా చెప్పను, టెన్షనే అది. సో యా, వెరీ హ్యాపీ దట్ ది సాంగ్ ఇస్ రిలీజింగ్ టుడే. అండ్ ఈరోజు ఆయన చేతుల మీదుగా జరగడం ఇంకా అసలు గ్రేటెస్ట్. ఆయన నాకు ఇస్తున్న ఆయన బర్త్డే గిఫ్ట్. వావ్, దిస్ ఈజ్ వండర్ఫుల్. ఓకే, సో మామూలుగా మెగాస్టార్ గారి పాటల్లో మణి శర్మ గారి పాటలకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది డెఫినెట్గా. మీరు మెగాస్టార్ గారి కాంబినేషన్లో వర్క్ చేస్తున్నాం అనగానే మెహర్ రమేష్ గారిని కూడా పిలిచేద్దాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్ మీరు ఏమన్నా యాడ్ చేయాలనుకున్నారా ఏంటి? నేనేం ఇబ్బంది పెట్టట్లేదు సార్ మీ మ్యూజిక్ డైరెక్టర్ని. హార్టీ వెల్కమ్, అందరికీ నమస్కారం. జామ్ జామ్ జగజనక సాంగ్ అంటే ఇలాంటి సాంగ్ సినిమాలో ఉంటే బాగుంటుంది అంటే బాస్ మెగాస్టార్ గారికి రీసెంట్ టైమ్స్లోనే కాదు చాలా రోజులుగా ఇలాంటి ఒక సెలబ్రేషన్ సాంగ్ ఆయన చేయలేదు. ఇంతకుముందు ఆంటీ కూతురా అలాంటి ఒక సెలబ్రేటివ్ సాంగ్స్ ఇచ్చింది మణి శర్మ గారే. సో ఆయన ఇచ్చినట్టు వచ్చే ఈ సాంగ్ని మాకు గిఫ్ట్గా ఆయన ఇచ్చినట్టు, దాన్ని ఎక్స్ట్రాడినరీగా ప్రోగ్రామ్ చేసిన మా సాగర్. సో చిరంజీవి గారి మ్యూజిక్ అందరం విని మణి శర్మ గారి సాంగ్స్ హిట్స్ విని వచ్చాక నేను ఫస్ట్ టైం నా డ్రీమ్ చిరంజీవి గారితో చేయటం. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరై ఉంటారో అని అందరికీ ఉండే క్వశ్చనే ఉంది. కానీ చిరంజీవి గారికి వెళ్ళి నేను ఆయన డెఫినెట్గా మణి శర్మ గారి పేరే చెప్తాను అనుకున్నారు. నేను ఎంచుకున్న పేరు మహతి స్వరసాగర్. ఆయన ఇమీడియట్గా గో అహెడ్, గుడ్ డెసిషన్ అన్నారు. ఈ సినిమాకి అది అన్నయ్య గారి గొప్పతనం, ఒప్పుకోవటం, ఒక్క సెకండ్ ఆలోచించకుండా గో అహెడ్, మంచి చాయిస్ అంటే నాకు చాలా నమ్మకం ఉంది అన్నయ్య బాగా చేస్తాడని. ఎందుకంటే ఇదే జూలై 11, 2007 నా సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ షికాగోలో జరిగాయి మణి శర్మ గారి ఆధ్వర్యంలో. అప్పుడు మన తమన్. గుడ్ ఈవినింగ్. అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు, రమేష్ గారు నాకు లైఫ్లో ఇచ్చిన గిఫ్ట్ మా వాడికి ఈ సినిమా ఇవ్వడం. నాకు ఈరోజు బర్త్డే గిఫ్ట్ మా అబ్బాయి నాకు ఈ సాంగ్ ఇవ్వడం, ఈరోజు రిలీజ్ చేయడం. సారీ సార్. నేను బావా అంటాను, అంటే సొంత బావలా ఫీల్ అవుతాను అక్కని దాన్ని. సో సాగరు నా 2007లో చికాగోలో మ్యూజిక్ సిట్టింగ్ చేయాలి రమ్మని వెళ్తే వైజయంతి మూవీస్ కంత్రి 1, 2, 3 కంత్రి సాంగ్ కంపోజిషను జూలై 11 జరిగింది. దానికి ఒక ప్రోగ్రామర్గా తమన్, రెండో ప్రోగ్రామర్గా సాగరు. ఆ రోజు అనుకున్నా డెఫినెట్గా సాగర్తో నేను చేస్తాను అని అనుకున్నాను. ఆ రోజు అనుకున్నా, ఎందుకంటే తన కంట్రిబ్యూషన్ అలాంటిది ఆ సాంగ్కి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిల్లా అవ్వచ్చు, నేను చేసిన శక్తి అవ్వచ్చు, మణి శర్మ గారు నాకు ఇంతకుముందు కన్నడ ఒక్కడు చేశాను, అన్నిట్లోనూ తన కంట్రిబ్యూషన్ ఉండేది. తమతో ఒక సినిమా చేశా. బట్ ఈ సినిమా నా డ్రీము బిగ్గెస్ట్ మెగాస్టార్తో చేస్తున్నప్పుడు ఒక యంగ్ ఎనర్జీ, మణి శర్మ గారు ఏం చేయాలని ఒక యంగ్ ఎనర్జీని బాస్కి జత చేస్తే ఎలా ఉంటుందో మొన్న టీజర్లో చూపించాడు తన ఏంటి అని. అంటే మణి శర్మ గారిది యంగెస్ట్ ఎనర్జీ, మహతి స్వరసాగర్ గారిది యంగ్ ఎనర్జీ. అది అంటే వింటేజ్ బాస్, వింటేజ్ మెగాస్టార్ అంటారు, కాదండి చిరంజీవి గారే ఫస్ట్ మోస్ట్ యూత్ఫుల్, మోస్ట్ ఎనర్జెటిక్ యంగ్గా ఉంటారు ఈ సినిమాలో. సో ఆయనకు ఒక సౌండ్ క్రియేట్ చేయాలంటే మణి శర్మ గారు అబ్బాయి తప్ప ఇంకెవరు చేయగలరు?
అంటే ఒక యంగెస్ట్ టెక్నీషియన్ తీసుకొచ్చి మ్యూజిషియన్ చేయించాలంటే నాకు ముందు గట్స్ ఉండాలి. తన వర్కే నా గట్స్. అంటే చిరంజీవి గారి మీద ఉండే పిచ్చి ప్రేమ మేము అంటే ఇంక్లూడింగ్ సాగరు, మణిశర్మ గారు ఎన్నో రాత్రుల్లో ఆయన పాటలు పెట్టుకుని పొద్దున్న 3-4 వరకు చూసి ఈయన వెళ్ళి ఆ స్క్రీన్ ముద్దు పెట్టుకుని మేము వెళ్ళి స్క్రీన్ ముద్దు పెట్టుకుని ఎలా 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 అని. అంటే ఇది మాకు ఎవ్రీ వీకెండో మాకు ఒక ఆక్సిజన్ లాగా అన్నయ్య పాటలు, అన్నయ్య డ్యాన్సులు, అన్నయ్య పెర్ఫార్మెన్స్, ఇంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని చూస్తూ ఉండి మురిసిపోతూ ఉంటాం. ఈయన మధ్యలో ఎమోషన్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఫ్యామిలీ నుంచి అంటే ఫస్ట్ టైము ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంజీవి గారికి చేయటం. అప్పుడు ఆయన దేవిశ్రీ ప్రసాద్కి కానీ అందరికీ అవకాశం ఇవ్వడంలో ముందుంటారు అన్నయ్య. సో అలా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్గా సాగర్ని ఒక వెర్స్టైల్ మ్యూజిక్, అన్ని రకాల మ్యూజిక్ తను చేయగలడు, ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే అవకాశాలు అన్నీ ఉన్న సినిమా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ధైర్యంగా చెప్తున్నాను. నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయేవి కూడా డెఫినెట్లీ చార్ట్ బస్టర్ సాంగ్స్ తను ఇచ్చాడు. అండ్ మణిశర్మ గారి అంశ, మణిశర్మ గారి దగ్గర శిష్యరికం చేయడం చాలా కష్టమైన పని. వాళ్ళ మీద మనకు జాలి, వాళ్ళని చూసి ఏంటి స్లావరీ ఏంటి అనిపిస్తుంది. ఇది నేను తమన్నే చూసా, మిగిలిన మ్యూజిషియన్స్ అందరినీ చూసా, సొంత కొడుకును కూడా వదలలేదు ఏ రోజున, ఎక్సెప్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఆ శిష్యరిక నుంచి వచ్చినోడు కాబట్టి డెఫినెట్గా తను విన్ అవుతాడు, నన్ను కూడా విన్ చేయిస్తాడనే నమ్మకం సాగర్ నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. ఒక్కో రీలు తీసుకొచ్చి భయ్య అర్ధరాత్రులు మా అన్నీ 24 hours ఫుల్గా మ్యూజిక్ పనిలో ఉండి చిరంజీవి గారిని మెప్పించాలి ఫస్ట్. ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఫస్ట్ మెప్పించాలి. అండ్ ఎలాగో మా బావ అండ మా వెనక నుంచి ఉంటూనే ఉంటుంది. సో ఈ సాంగ్ ఎస్పెషల్లీ సెలబ్రేషన్ సాంగ్ రిలీజ్ అయింది. డెఫినెట్గా రేపు నుంచి ఎనీ వేడుక, అది సంగీతం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఎనీ సెలబ్రేషన్కి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి అన్ యాంథమ్. అండ్ అన్నయ్య గ్లామర్, అన్నయ్య గారి స్టైలు, స్వాగ్, ఎసెట్, ఆయనలో విగరు, ఆయన ఎనర్జీ, ఆయనది ఏది తగ్గలేదు, ఇంకా ఎక్కువ డబుల్ అయిందని మా అందరి ఫీలింగ్. నాది ఒక్కడిదే కాదు, ఇంక్లూడింగ్ దీన్ని కొరియోగ్రాఫ్ చేసిన మా శేఖర్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. సార్ శేఖర్ మాస్టర్ అందరూ జాయిన్ అయ్యే ముందు ఒకసారి పాట చూసేస్తే బాగుంటుంది కాబట్టి స్క్రీన్ పైన చూడాలి, అక్కడి నుంచే చూడాలి. అందుకనే ఒకసారి మణిశర్మ గారు. సో జస్ట్ మణిశర్మ గారిని జామ్ జడ్జినక్క లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే నేను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాను, సాగర్ తండ్రిగా రాలేదు. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్గా నేను సాంగ్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో లాంచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ మా తమ్ముడు డిఎస్పి చేశారు, సెకండ్ సాంగ్ నన్ను చేయమని అడిగారు. సో లెట్స్ లాంచ్. అంటే ఇప్పుడు తండ్రిగా నా దగ్గర శిష్యరికం చేసిన మొత్తం మా అందరికీ మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, బ్లెస్ చేశారు, వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టారు. సేమ్ థింగ్ అలాగే మా అబ్బాయిని కూడా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి కంపోజర్గా మీరు తయారు చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వావ్, నాకు తెలుసు వన్స్ మోర్ అనాలనే అనిపిస్తుంది, కానీ ఇంకా మనం ఇవాళ ఈవెంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి అమ్మో అసలు సాంగ్ మామూలుగా లేదు, మామూలు హై ఇవ్వలేదు నిజంగా. సెలబ్రేషన్ సాంగ్ అన్నారు, అంటే సెలబ్రేషన్స్లో ఈ సాంగ్ ప్లే చేయడం కాదు, ఈ సాంగ్ ప్లే చేస్తేనే సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ అయ్యేలా ఉందన్నమాట. అమేజింగ్ మాతీస్ వరసాగర్ గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు, అసలు లిరిక్స్ అద్దరిపోయాయండి నిజంగా. అఫ్కోర్స్ శేఖర్ మాస్టర్ సూపర్బ్ ఎనర్జీ, మా మెగాస్టార్ని ఎలాంటి గ్రేస్లో చూడాలని అనుకుంటూ ఉంటామో అలాంటి బాడీ లాంగ్వేజ్ని, ఎనర్జీని మీరు బయటకు తీసుకొస్తూనే ఉంటారు. అండ్ అఫ్కోర్స్ సుశాంత్ గారు మెగాస్టార్ గారితో కలిసి కాలు కదపడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. దట్ వాస్ ఫెంటాస్టిక్, అమేజింగ్. ఓకే, కొంచెం నేను కూడా ఇంకా హైలో ఉన్నాను సాంగ్ చూసిన హైలో. నిజంగా ఇంత ఎనర్జెటిక్ అండ్ సెలబ్రేషన్ సాంగ్, థరోలీ ఎంజాయ్ చేసే సాంగ్, చాలా బాగుంది. అండ్
ఇలాంటి సాంగ్ని మణి శర్మ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రిలీజ్ చేసుకోవడం అనేది ఇంకా స్పెషల్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు. మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఈ సాంగ్ చూసిన తర్వాత మా మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా ఎనర్జెటిక్గా మంచి మంచి క్వశ్చన్స్ అడగడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ముందు టీంని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఎస్, సో ఫస్ట్లీ ఐ థింక్ కాసర్ల శ్యామ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాటిల్లో టాప్ 10లో ఆయనవే ఒక 7 ఉంటాయని చెప్పాలేమో. సో హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ బోలా శంకర్ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ యాసలో మాట్లాడుతుండడం విశేషమైతే, ఆ తెలంగాణ యాసలో పాట రాయాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కాసర్ల శ్యామ్ గారే. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మరి ఇంత ఎనర్జెటిక్ కొరియోగ్రఫీని మరొకసారి మనకు అందించిన శేఖర్ మాస్టర్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. హార్డీ వెల్కమ్ టు యూ శేఖర్ మాస్టర్. అండ్ మెగాస్టార్ గారి ఎన్నో చిత్రాలకి ఎడిటింగ్ని అందించి ఈసారి బోలా శంకర్తో కూడా మన ముందుకు వస్తున్న మార్తాండ్ కే వెంకటేష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ.
థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారు. బర్త్డే పూట మా మూమెంట్స్ని ఇంకా స్పెషల్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి అందరూ స్టేజ్ పైనే ఉండాలి ప్లీజ్. వీ హ్యావ్ మెహర్ రమేష్ గారు, సుశాంత్ గారు, శేఖర్ మాస్టర్. Q&A ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాసర్ల శ్యామ్ గారు, ఆది గారు. ఓకే, సో టీమ్ ఈజ్ రెడీ ఆన్ స్టేజ్. మైక్ ఎవరి దగ్గర ఉంది? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఎవరిని అడగబోతున్నారు? ఐ కెన్ సీ ఎ మైక్, ద బ్యూటిఫుల్ గర్ల్. స్టార్ట్ చేద్దామా? ఎవరిని? నేను ఎవరికి మైక్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నా. Before that, I have a dialogue too. Dialogue? Okay. So, myself, Charishma Reddy. And ముందుగా కళ్ళతో కవిస్తారు, మాటలతో నవ్విస్తారు, మనసుతో హత్తుకుంటారు, మొత్తానికి మెప్పిస్తారు. అసలు చిత్రంతో రంజింపచేసే జీవి మన చిరంజీవి సార్. ఎక్కడ డైరెక్టర్ సార్? వేర్ ఇస్ చిరంజీవి సార్? మెగాస్టార్ గారు ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి ఒక మంచి సినిమా గురించి ఆయన ఏం ఫీల్ అయ్యారో ఒక ట్వీట్ పెట్టి వదిన గారితో కలిసి యూఎస్ వెళ్ళారు. నెక్స్ట్ వీక్లో వస్తారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నయ్యని కలుసుకోబోతున్నాం అందరం. We are missing him here. And also ఈ టైటిల్ బోలా శంకర్ అనే టైటిల్ చిరంజీవి సార్ పేరు శివశంకర వరప్రసాద్ నుంచి వచ్చిందా? ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది 3 years బ్యాక్ మే 11th అనుకుంటాను. సో ఏ పేరు పెట్టాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఇంట్లోనే, అప్పుడు కోవిడ్ టైము, అందరూ నా టీం అందరు ఉన్నారు. సో బోళా శంకర్ స్ట్రైక్ అయింది, దాని వెనకాల ఏమీ లేదు, స్ట్రైక్ అయింది. ఒక చాలా బ్రైట్గా అనిపించింది బోళా శంకర్, 2 షేడ్లు ఉండే క్యారెక్టరు. సో దానికి పేరు అన్నయ్య గారికి ఉన్న పేరు శంకర్ పెడితే అది ఎప్పుడు ఇంకా ఆ పవర్ డబల్ అవుతుంది. సో మెగాస్టార్ బోళా శంకర్ అనేది ఆ రోజు వచ్చింది. దాన్ని టీమ్ మెంబర్స్ అందరికీ ఫస్ట్ చెప్పి ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ చెప్పాను. అదిరిపోయిందండి అన్నారు. సో అలా అదొక స్ట్రీక్లోంచి వచ్చింది. సో అందుకే దీన్ని వైబ్ ఆఫ్ బోలా అని, స్ట్రీక్ ఆఫ్ శంకర్ అని ఆ పేరుని రకరకాలుగా ఈ సినిమా సాంగ్స్లో కూడా వాడటం జరిగింది. సో దట్స్ ద హిస్టరీ బిహైండ్ ఇట్. కానీ ఒకటి మాత్రం నిజం, దట్ సార్ యాక్టింగ్కి హద్దులు లేవు అండ్ మా అభిమానానికి సరిహద్దులు లేవు. అండ్ సుశాంత్ సార్, మీ కరెంట్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇందాక సాంగ్ చూసాకైతే యూ మ్యాచ్ ద ఎనర్జీ విత్ చిరంజీవి సార్. సో హౌ ఇస్ ఇట్ డాన్సింగ్ విత్ సార్? అది మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. యాక్చువల్గా స్క్రీన్ మీద ఎవరు కనపడరు ఆయన తప్పితే, దట్స్ అ ఫ్యాక్ట్. అండ్ మెయిన్గా ఏంటంటే అఫ్ కోర్స్ చిరంజీవి సార్స్ గ్రేస్ వీ బీన్ సీయింగ్ ఫర్ డెకేడ్స్, అది అలాగే ఉంది. అండ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ టు షేర్ ద స్క్రీన్. అది సీన్లో స్క్రీన్ షేర్ చేయడం అదొకటి, బట్ ఆయనతో పాటు ఒక స్టెప్ వేయటం, దట్స్ లైక్ లైఫ్ టైం థింగ్. అది అదృష్టం అందరికీ, ఇట్స్ వెరీ రేర్ థింగ్. అది మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అబౌట్ దట్. అండ్ ఈ సాంగ్లో ఎస్పెషలీ సార్ మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బాగుంది సుశాంత్ అనేవారు చూసి. అప్పుడప్పుడు ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ అండ్ అసిస్టెంట్స్ చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు సార్ కొంచెం గ్రేస్లో కొంచెం షోల్డర్ అలా అని చిన్న చిన్న టిప్స్ కూడా ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అది రావటం. అది నాకేంటంటే అది నేను నెక్స్ట్ సినిమాలు అన్నిట్లో వాడేస్తాను ఆయన ఇచ్చిన టిప్స్ అన్నీ. బట్ అండ్ అలాంగ్ విత్ దట్ తమన్నా ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్. కీర్తి వివ్ సీన్ మన దసరాలో. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్. సో వాళ్ళ ముగ్గురితో నేనుండి వేయాలంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ తగ్గకూడదు అని ట్రై చేశాను. Also sir, you fought so much to dance with sir. So did you prepare yourself before getting onto the stage? Actually, see, it was actually Meher sir నాకు ఫస్ట్లోనే ఇలా ఈ సాంగ్ ఉంటుంది అన్నారు. I just made sure it is there అంతే చెప్పింది అంతే. He already had planned it. అండ్ ప్రిపరేషన్ అంటే ఐ రియలైజ్డ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్లో అనుకున్నా 1 day రిహర్సల్ అని. నేనే అడిగా నాకు కావాలి 1 day రిహర్సల్ అడిగితే ఆ స్టెప్స్ ఏమీ సాంగ్లో లేవు. సో దెన్ ఐ రియలైజ్డ్
అదేంటంటే జస్ట్ నా వార్మప్ కోసం డాన్స్ చేసి చాలా రోజులు అయింది అని చేశాను. బట్ ఆన్ ద సెట్ ఐ థింక్ అప్పటికప్పుడు వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ డూయింగ్ ఇట్ అండ్ చాలా చాలా సరదాగా చేసాం. అండ్ ఐ గాట్ వెరీ ఇన్స్పైర్డ్ లుకింగ్ ఎట్ సార్. అండ్ ఆయన కూర్చుని మైండ్లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు సార్. సో ఐ గాట్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ విత్ మై 2 co-stars కీర్తి అండ్ తమన్నా. అండ్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. ఐ సెడ్ టెన్షన్ ఏమీ పడలేదు. ఇట్ వాజ్ మోర్ ఫన్ అండ్ ఎక్సైట్మెంట్. And also Shekhar Master garu, you are continuously choreographing for sir, and this time it should be different. So how was it like for you? ఏం లేదండి, అంటే మేము మామూలుగా జనరల్గా ఏ సాంగ్ చేసినా ఒక 10-15 స్టెప్స్ చేస్తే డెఫినెట్గా చిరంజీవి గారు 1-2 స్టెప్పులు వస్తారు. అంటే ఆయన స్టైల్, అంటే చిన్నప్పటి నుంచి అదే చూసి పెరిగాం కాబట్టి ఇంకా అలాంటిది బాస్ వస్తే ఇంకా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని చేయాలి కదా, అలాగే చేసింది. నాకైతే ఈ రీల్ ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది. దట్ సాంగ్ ఇస్ యాక్చువల్లీ అమేజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ మహాతీష్ సార్. హలో బ్రో, ఏ బ్రాండ్ తాగేసావు బ్రో? దరువు తర్వాత చెప్తా, సీక్రెట్ అది. బేసిక్గా పార్టీలకి వెళ్తే దరువు వింటూ దారా తాగుతాం. సో మంచినీళ్ళు తాగి పాట వింటూ చేస్తే ఆ మూడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తాగినంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. సో 2 times విన్నాను ఇక్కడ, బాగా అనిపించింది. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. I hope I satisfy everyone. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుశాంత్ సార్, హాయ్. హాయ్. బేసిక్గా మీరు ముందు కూడా ఒక ఇలాంటి ఫోక్ సాంగ్కి అల్లు అర్జున్ గారితో చేశారు, రాములో రాములా. సో దాంట్లో మీ సపరేట్ గ్రేస్ అండ్ ఇది కనిపించింది. సో ఇందులో మన చిరంజీవి గారితో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీల్? అది కూడా శేఖర్ మాస్టరే చేశారు. బట్ దిస్ సాంగ్, యా, ఐ రియలీ ఎంజాయ్ దట్ సాంగ్. దట్ సాంగ్ అది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ది ప్లే దట్ సాంగ్. యూనో ఇట్స్ వన్ ఆఫ్ బిగ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్. ఈ సాంగ్ the speciality of this song is we grew up watching Chiranjeevi sir. So నాకు ఆ సాంగ్ తర్వాత వింటే ఎలా ఉంటుందో చూస్తే అన్నీ పక్కన పెడితే ముందు ఐ వాంటెడ్ టు డాన్స్ విత్ హిమ్. అక్కడికే నాకు సాటిస్ఫాక్షన్ కంటెంట్ అయిపోయాను నేను అక్కడ. ఈ సాంగ్ ఇట్ ఈస్ సెలబ్రేషన్ సాంగ్, బట్ ఇట్ ఈస్ చిరంజీవి సార్ సాంగ్. దాంట్లో కనిపించేది తమన్నా కానీ కీర్తి కానీ నేను కానీ వీ సెలబ్రేటెడ్ విత్ హిమ్. సో దిస్ సాంగ్ ఈజ్ అబౌట్ హిమ్. మీరు చూస్తే కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసింది. ఆబ్వియస్లీ ద ఫోకస్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి గారు. దాట్స్ వాట్ వీ వాంట్, ఎవ్రీ వన్ వాంట్స్, అండ్ వీ ఆల్సో ఎంజాయ్ దట్. సో ఆ ఫోకస్ సార్ ఉండి మేము ఆయనతో పాటు సెలబ్రేట్ చేయటం, దట్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. బన్నీతో ఏంటంటే మేము, ఎస్, ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ డాన్సింగ్ ఇన్ రాములో. కాకపోతే మేము పబ్బుల్లో కూడా చాలాసార్లు కలిసి డాన్స్ చేసాం. బట్ మెగాస్టార్ చిరంజీవి గారితో అనేది ఇట్స్ చైల్డ్హుడ్ డ్రీమ్. యా, ఆల్ ద బెస్ట్. మెహర్ రమేష్ అన్న, బిల్లా రిలీజ్ అయిన తర్వాత మీ మీద ఉండే అప్పటి వరకు ట్రోల్స్ చూస్తుండే. నేను బిల్లా రిలీజ్ టైంకి నేను చాలా చిన్న. సో రిలీజ్ అయినప్పుడు మీరు దేవి థియేటర్కి వచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న. అది చూసిన తర్వాత మీ మీద ఉండే పర్సెప్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇది మీకు మంచి కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ కుమ్మేశారు కొన్ని ఫ్రేమ్స్ టీజర్లో చూశాను. ఫస్ట్ టైం అంటే మెగాస్టార్ గారు చేసి ఉంటారు తెలంగాణ యాక్సెంట్లో. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకొంచెం కామెడీ టైమింగ్ ఇదంతా. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్. మై క్వశ్చన్ టు ఆది అన్న. అన్న, యాక్చువల్గా నేను ఈ సాంగ్లో లిరిక్స్కి కానీ డ్యాన్స్కి కానీ నాకు ఏ సంబంధం లేదు. అంటే కాదు, ఈ సాంగ్లో ఆది ఉంటాడు. ఈ సాంగ్లో నేను గెటప్ సీన్ అన్నా కనపడ్డు. ఆది గెటప్ సీన్ ఇద్దరు ఉంటారు కానీ కనపడరు. ఓకే, మీరు కనిపెడితే గ్రేటే. ఎక్కడ ఉన్నాము, అంత పకడ్బందీగా ప్లాన్ చేశారు శేఖర్ మాస్టర్. అంటే అన్న, ఖచ్చితంగా మీరు కనపడతారు. కనపడకపోయినా మీ వాయిస్ వినపడుతుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్ చెప్పండి. గెటప్ సీన్కి తనకి సీరియస్గానే స్టెప్స్ ప్రాక్టీస్ చేయించడం. ఓకే, అది దండం పెట్టి ఏంటన్నా ఇది
చిరంజీవి గారి ముందు నాతో డ్యాన్స్ చేయించడానికి ఎందుకన్నా అని మాస్టర్ని బతిలాడుకోవటం 5-6 పార్టీలు కూడా ఇచ్చాడేమో డౌట్ స్టెప్ వేయించకుండా ఉండడానికి. మీ డ్యాన్స్కి మేము చాలా పెద్ద ఫ్యాన్స్ సార్. నా డ్యాన్స్కా చాలు, మీరు ఒక్కరైనా ఉన్నారు నా డ్యాన్స్. దీంట్లో ఒక ముక్క చెప్పాలి, లిరిక్ సార్ పాడాలి, చిరంజీవి సార్ పాడాలి. ఓకే, పాడుతుంటే మేము ఎవరు పాడట్లేదు, చెప్పారు ఈ లిరిక్ సార్ పాడాలి అని చెప్పి మేము డాన్స్ చేస్తున్నాం. ఈయన మాత్రం లిరిక్ పాడేస్తున్నారు. నాకు ఆ టైంకి నాలోకి చిరంజీవి గారు వచ్చారు, నేనేం చేయలేను. సూపర్. అయితే చిరంజీవి సార్ నిజంగా ఆయన జాకెట్ చేసి అది నువ్వు వేసేసుకున్నాడు వేసేసే చెప్పి అన్నారు. నైస్ అన్న. అంటే యాక్చువల్గా మనం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునేటప్పుడు పవర్ కళ్యాణ్ సార్ మూవీకి టికెట్ దొరికితే చాలు అనుకునే రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో పనిచేసే స్థాయికి ఎదిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ జర్నీయే ఇన్స్పిరేషన్. అంటే ఈ మూవీలో బోలా శంకర్లో మళ్ళా మెగాస్టార్ చిరంజీవి సార్తో వర్క్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ప్రతి మూవీలో బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుంది అనే స్థాయి నుంచి ప్రతి మూవీలో మన హైపరాది గారు ఉంటే బాగుంటుంది అనే వర్డ్ వచ్చింది సార్. సో ఈ మూవీలో మేము ఎలాంటి కైండ్ ఆఫ్ కామియో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందులో తమన్నా గారితో పాటు నేను, వైవా, హర్ష అన్న మేమిద్దరం మా కాంబినేషన్ ఫన్, అలాగే హీరో గారితో కాంబినేషన్ ఉంటుంది. ఇంకా సపరేట్ సీన్స్ చాలా మంచిగా ప్లాన్ చేశారు మెహర్ రమేష్ అన్న. చాలా చాలా అంటే మేమే కాదు, వెన్నెల కిషోర్ అన్న ఉన్నాడు, శ్రీముఖి గారు ఉన్నారు. ఇలా కామెడీ ట్రాక్ మాత్రం ఏ సీన్ వచ్చినా కానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో, అంత బాగుంటాయి ప్రతి సీను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మెహర్ సార్, వన్ క్వశ్చన్ సార్. వర్కింగ్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్ ద వైల్డెస్ట్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ డైరెక్టర్. సో ఆ డ్రీమ్ నెరవేరింది అనుకోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్? August 11th రిలీజ్ డేట్. దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ఒక 1 month అనుకోండి. దాని తర్వాత లైఫ్ ఏంటనేది ఇప్పటివరకు ఏమీ ప్లానే చేయలేదు. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్, దిస్ మెగా డ్రీమ్. సూపర్ సార్. ఎస్, హలో సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ జామ్ జామ్ సాంగ్ సార్. ఏ తండ్రికి ఈవెన్ ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ద వరల్డ్ నోన్ గిఫ్ట్. అండ్ ఈ సాంగ్లో వచ్చే ఒక చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లైక్ అల్టిమేట్, వేరే లెవెల్ ఉంది సార్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్. హలో, హాయ్ సార్, నా పేరు నవీన్ నాయక్, పూలచొక్క మీమ్స్ పేజ్. సో మెహర్ రమేష్ గారు, మీ ఆబ్వియస్లీ స్టైల్ చాలా బాగుంటుంది మీ సినిమాలో. బిల్లా, ఆది గారు మెన్షన్ చేసినట్టు బిల్లా అండ్ అదర్ ఫిలిమ్స్, ఎస్పెషలీ మ్యూజిక్ కూడా గ్రేట్గా ఉంటుంది. శక్తి సినిమాలో, శక్తిలో ప్రేమ దేశం యువరాని, ఐ థింక్ దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ దాని తర్వాత దానికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకో మూవీ తీశారు కదా, 1, 2, 3, నేను ఒక లవ్లీ సాంగ్స్. సో శక్తి సినిమాకి మీరు చెప్పారు కదా ఇంటర్నేషనల్ ఫ్రేమింగ్ అండ్ లెన్సింగ్ అని. సో ఈ సినిమాకి వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ యూ ఇంట్రడ్యూసింగ్? అందరు డైరెక్టర్స్ డిఓపీస్ వాడేది సేమ్ కెమెరాస్ అండి. ఓకే, హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్, ప్లేస్ దెమ్, బ్లాక్ దెమ్ అని. మెగాస్టార్ని చూస్తే ఎలాంటి ఫ్రేమ్ పెడితే బాగుండాలో కెమెరాకి నాలాంటి పిచ్చోడికి ఆటోమేటిక్గా అది తెలుస్తుంది. ఆయన్ని ప్రజెంట్ చేయటమే ఈ సినిమా. కెమెరా ఆయన్ని ప్రేమిస్తుంది. ఆయన ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదరు అదొక 1 week, ఇదొక 1 week, అదో 1 week చేశారు. బట్ ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెన్స్. మా సినిమా 15 days అయిన తర్వాత వాల్తేరు వీరయ్య స్టార్ట్ అయింది. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ హిమ్. సార్ నాకు మెగాస్టార్ నుంచి వచ్చే ఇది. దీనిలో ఆయన ఎలా కనపడాలో నేను లుక్ అనుకుంటాను, బాబీ ఒక లుక్ అనుకుంటాడు, మోహన్ రాజా గాడ్ ఫాదర్కి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అదే చిరంజీవి గారు ఇక్కడ మేకప్ తీస్తారు, అక్కడికి వెళ్తారు, అక్కడ గాడ్ ఫాదర్ అవుతారు, వీరయ్య అవుతారు. మళ్ళీ నైట్ మా షూటింగ్ దగ్గరికి వస్తే బోలా మేనయ్య, మేమందరం షూటింగ్ ఎలా ఉంటుందంటే మాది ఫస్ట్ డే అన్నయ్య స్క్రీన్ మీద చూస్తే ఎలాంటి యుఫోరియా నేను ఫీల్ అవుతానో ప్రతి షాట్కి ప్రతిరోజు అది ఫీల్ అవుతూ చేసాం మాస్టర్. సో అలాగే సాగర్. సో ఇదేంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్టార్ అండి. మెగాస్టార్ నుంచి వచ్చే దాన్ని బట్టి ఆయన్ని బెస్ట్గా ఎలా ప్రజెంట్ చేయగలను, ఐ డిడ్ మై బెస్ట్ టు దిస్ ఫిల్మ్. ఓకే, సో ఇంతకుముందు మీరు పేర్లు చెప్పారు కదా మిగతా డైరెక్టర్స్ గురించి. సో మీరు కొత్తగా ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, అంటే చిరంజీవి గారిని ఎలా చూపించడానికి ట్రై చేశారు ఈ సినిమాలో? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ వీ కెన్? అదే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా లాగా ఉంది, రౌడీ ఎల్లుడు తర్వాత లాగా ఉంది. ఇప్పుడుండే
జనరేషన్ అంటే ట్విట్టర్లో ఫాలోయర్స్ గురించి, ఫేస్బుక్లో ఫాలోయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా అనేది లేని రోజుల్లో మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్న మెగాస్టార్ ఆయన. కొలతలు ప్రమాణాలతో సంబంధం లేని అభిమానం, ప్రేమ ఆయన మీద. విజేత సినిమా విజయవాడలో, అంటే చిన్నప్పటి నుంచి అన్నయ్య మా ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాళ్ళు, ఇయర్లీ వన్స్ ట్వైస్ విజయవాడలో. మా ఫాదరు పోలీస్ ఇన్స్పెక్టర్. అన్నయ్య వస్తే రోడ్స్ జామ్ అయ్యి మా ఇంట్లోకి ఎవరు రాలేనంత. విజేత సినిమా ఫంక్షన్ జరిగింది, మీకు ఎవరు తెలుసు. వెళ్తే దానిలోంచి ప్రాణాలతో బయటకు వస్తామా రాలేదా అన్నంత జనం. విజేత అప్పుడు చిరంజీవి గారిని చూడటానికి వచ్చిన జనం చూసి ఫస్ట్ టైం తెలిసింది ఇంత క్రేజ్ ఉంటుందా ఒక హీరోకి అని. విజేత అప్పుడు ఘరానా మొగుడు ఇవైతే చెప్పక్కర్లేదు కదా. ఫంక్షన్ కంటే ముందు అక్కడ జరిగిన చెప్పులో ఏవో కొన్ని లారీల్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. సో అన్నయ్య అభిమానం కానీ అన్నయ్య మీద ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్న జనరేషను ఓన్లీ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టానే ప్రమాణం అనుకుంటున్నారు. చిరంజీవి గారి ఆడియో క్యాసెట్కి 3ంటికి లేచి లైనుల్లో పోలీసులతో దెబ్బలు తిన్న ఫ్యాన్స్ ఉన్నారు. మార్నింగ్ 4 o'clock ఆ క్యాసెట్ వస్తే కొనుక్కోవడానికి కొబ్బరికాయ కొట్టి, నా అదృష్టం ఏంటంటే నేను ముందే చూసుండేవాడిని, వినుండేవాడిని. బట్ అయినా సరే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఆ పోలీసు లాఠీ చార్జీలు జరగాలి, క్యాసెట్ తీసుకోవాలి. అది చిరంజీవి గారు. సో అలాంటి చిరంజీవి గారిని ఇప్పుడుండే దీనిలో ఆయనే వరుసన. ఇప్పుడు మొన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి ఏంటి కాంపిటీషన్, ఇది అది ఏదేదో అన్నారు. అమెరికా లేదు, అనకాపల్లి లేదు, అన్ని చోట్ల స్వైర విహారం. ఆయన సినిమా రారాజు. ఆయన వస్తే ఆయన ఒక ఫిగర్. ఆయన్ని స్టైలిష్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఎంటర్టైన్మెంట్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఒక అన్నలాగా, అన్నయ్యలాగా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఈ జనరేషన్ చూడబోతున్నారు. అందుకే యంగెస్ట్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చిరంజీవి గారిని చూస్తే ఏ సౌండ్ బాగుంటుందో ఇప్పుడు జనరేషన్ కూడా వాళ్ళు కూడా చూడాలి. సో యూత్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చేలాంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. దిస్ ఈజ్ ఏ కరెంట్ జనరేషన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన ఫైట్స్కి, ఆయన డ్యాన్స్కి ఫిదా అన్నోళ్ళు ఉండరు. సార్ ఫైనలీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తాను, తర్వాత పాస్ చేస్తాను మైక్. మీ యాక్టింగ్ చాలా ఇష్టం సార్ నాకు బాబీ సినిమాలో. సో వై డిడ్ యూ నాట్ కంటిన్యూ పర్స్యూ యాక్టింగ్? నేను స్క్రీన్ మీదకి వస్తే ఏమైందో ఆల్రెడీ తెలిసింది కాబట్టి అది కూడా ఇష్టం లేకోకుండా ఫోర్స్ఫుల్గా రాఘవేంద్రరావు గారు, మా లేట్ శోభన్ గారు చేశారు కాబట్టి మా ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా. నాకు ఎన్ని అవకాశం. సో ఐ ఆల్వేస్ బీ లైక్ దిస్. ఓకే సార్, కెన్ యూ పాస్ ద మైక్ టు ఆది గారు ఒకసారి? అన్న మీ స్పీచ్ విన్నాను. ఎవ్రీ టైం మీరు స్పీచ్లతో చాలా ఎక్స్ట్రాడనరీ కలెక్షన్స్ తీసుకొస్తారు. అంటే ఆ యూట్యూబ్లో వ్యూస్ చూస్తే. సో ఈ స్పీచ్ కూడా అలానే వెళ్ళిపోద్ది. సో దానికి స్పెషల్ ప్రిపరేషన్ ఏమైనా చేస్తారా? డూ యూ రైట్ బిఫోర్? స్పెషల్గా రాయటం ఏముండదు, జరిగినవి నిజాలు చెప్పడం అంతే. వాళ్ళ విషయంలో ఏవైతే జరుగుతున్నాయో అవి మనం నిర్భయంగా మాట్లాడడం అంటారు కదా, అలా మాట్లాడడం అంతే. యాక్చువల్లీ బాగా నచ్చింది ఏంటంటే ఆ రోజు ఆగస్ట్ 11th రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 15th జెండా వందనం. యా, ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్. బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా అలాంటి స్పీచెస్ ఇంకా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కెన్ యూ పాస్ ద మైక్ టు సుశాంత్ గారు? ఫైనల్ క్వశ్చన్ సార్, ఐ లైక్ యువర్ యాక్టింగ్. మన రావణాసురులో కూడా చూశాను, బాగా అనిపించింది. ఈ సినిమాలో ఎంత డ్యూరేషన్ ఉంటుంది మీ రోల్? I would say this is మరి దీన్ని cameo అంటారా, గెస్ట్ రోల్ అంటారా, స్పెషల్ అపియరెన్స్ అంటారా? ఇట్స్ ఏ స్పెషల్ రోల్. ఐ ఆల్వేస్ ట్రీట్ దిస్ యాజ్ ఎ స్పెషల్ రోల్. సుశాంత్ కంటే నేను మాట్లాడాలి దీని గురించి. చాలామందిని అనుకున్నాను నేను, బట్ కీర్తి పేరుగా ఈ సాంగ్ కూడా ముందే డిజైన్. సుశాంత్ వచ్చిన తర్వాత కంటే కూడా సినిమా అంతా షూట్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సుశాంత్ కేమ్ ఇన్ టు దిస్ ఫిలిం. సో తనది ఒక పైలట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో హ్యాండ్సమ్గా ఉండాలి, చూడంగానే ఆ కీర్తి సురేష్ పేరుకి చాలా బాగుండాలి. సో మీరు ఇందాక అడిగారు ఎవరు అలవైకుంఠపురంలో రాములో చేశారు. నా లక్కీ మస్కట్ సుశాంత్ అనుకోండి.
సో నేను అడగంగానే వెంటనే ఒప్పుకోలే. ఒక 1 వీక్ తర్వాత నేను చెప్పాను, కథ చెప్పాను, వదిలేసా. ఒక 1 వీక్ తర్వాత, సార్ మీరు చెప్పిన సీన్స్ అన్నీ ఉంటాయి కదా సార్, నేను సినిమా చేస్తున్నాను సార్ అన్నాడు. సో తన అండ్ ద షూట్ అట్మాస్ఫియర్ విత్ కీర్తి, తమన్నా అండ్ సుశాంత్తో హీరోయిన్గా వచ్చింది తమన్నా, బట్ ఇందులో హీరోయిన్ కాదు. చూడండి నెక్స్ట్ సినిమాలో. సో సుశాంత్ ఈజ్ ఆల్సో బిగ్ అసెట్ టు ద ఫిల్మ్. సో ఆయన చెప్పడం కంటే ఆయన దీన్ని ఆలోచించి సాంగ్ కూడా ఉంటుంది అని, సాంగ్ ఏమి బ్రైబ్ కాదు, ముందు నుంచి ఉన్న సాంగ్లోనే ఆయన వచ్చారు. సో యా, స్క్రీన్ టైమ్ మే బీ లెస్, బట్ ఎవ్రీ సీన్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా సార్తో, తమన్నాతో ఫస్ట్ ఫిల్మ్ చేశాను, దెన్ ఆఫ్టర్ దాట్ చేశాను కీర్తితో, విత్ ద హోల్ కాస్ట్. ద ఫ్యూ సీన్స్ దట్ ఐ డిడ్ ఆర్ వెరీ మెమరబుల్ ఫర్ మీ, అండ్ ఆఫ్ కోర్స్ ద సాంగ్. సార్ ఒకటి ఇంతకుముందు మూమెంట్స్ గురించి మెన్షన్ చేశారు కదా, ఈ సాంగ్లోనే ఒక వైరల్ వీడియో రిలీజ్ అయింది వేర్ చిరంజీవి గారు తమన్నా ఎవరో గొంతు పిసుకుతున్నారు. సో ఐ మీన్ అలాంటి మూమెంట్ ఏదో ఉంది. సో అక్కడ చాలా బాగా నవ్వుకుంటున్నారు. ఆ టైంలో ఈ జోక్ ఏం జోక్ క్రాక్ చేశారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ మెగాస్టార్ చిరు లీక్స్ అంటే ఎలా ఉంటుందంటే నాకు కూడా తెలియదు. ఓకే, అది పోస్ట్ అయిన తర్వాతే చూసా. అలా ఉంటుంది. ఆ లీక్స్ అంత పీక్స్లో ఉంటాయి చిరంజీవి గారి. బట్ ఎవ్రీ మూమెంట్ అదేంటంటే రియల్గానే ఒక సెలబ్రేషను. ఒక సంగీతంలో ఎక్కడన్నా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే ఎలా ఉంటాం, కీర్తి నాకు సిస్టర్ అయిపోయింది, వి ఆల్. సో దానిలో లాట్ ఆఫ్ ఫన్ హ్యాపెండ్. అది వన్ ఆఫ్ ది ఫన్ మూమెంట్ని క్యాప్చర్ చేశారు. ఏది ఆ కీర్తిని అంటే లాట్ ఆఫ్ నాటియెస్ట్ మూమెంట్స్, ఫన్నీయెస్ట్ మూమెంట్స్. ఎంత చిరంజీవి గారు అంటే భయంగా ఎంటర్ అవుతారు ఫస్ట్ సెట్లోకి, అందరూ భయంగా. అది కూడా చాలా అసలు ఆయనే పిలిచి అందరినీ ఆయన అల్లరిలో ఇన్వాల్వ్ చేస్తారు, అందరితో సరదాగా ఉంటారు. సో అలాంటి వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ అది. కీర్తి ఏదో ఒక ఫన్నీ కామెంట్ చేస్తే దానికి ఆయన ఇచ్చిన రియాక్షన్. ఆయన హీ యూస్ టు నరేట్ స్టోరీస్. ఆ 5 days షూట్లో ఆ స్టోరీస్ అని నరేట్ చేసుకుని ఎంత నవ్వామంటే దెన్ యు నో సార్ సినిమాలో కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అనేది. బికాజ్ ఈ కెన్ నరేట్ అ స్టోరీ, అందరు పక్కాళ్ళందరినీ పడి నవ్వించగలరు. అవన్నీ నేను బయట చెప్పలేను, బట్ ఇట్ వాజ్ లైక్ రియలీ హిలేరియస్ స్టఫ్. అంటే మెగాస్టార్గా ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. సార్ చెప్పినట్టు ముందు జోక్స్ చెప్పి అందరినీ ఈజీలో పెట్టేస్తారు, కంఫర్ట్లో పెట్టేస్తారు, సో దట్ వీ కెన్ పర్ఫార్మ్ బెటర్. దట్ ఈస్ హిస్ వే ఆఫ్. సెట్లో ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ముందు సరదాగా ఉండి. ఈ నెవర్ గోస్ టు ద క్యారవాన్. సెట్లో ఉన్నంతసేపు ఆయన అక్కడే ఉన్నారు, సాంగ్ జరిగినప్పుడు ఆయనకు షార్ట్ లేకపోయినా అక్కడే ఉన్నారు, అందరినీ చుట్టుపక్కల కూర్చోబెట్టుకుని నవ్వించి దెన్ హీ మేడ్ అస్ పుట్ అస్ అట్ ఈజ్ సో వీ కుడ్ పర్ఫార్మ్ బెటర్. అండ్ మెహర్ రమేష్ సార్ గురించి ఒకటి చెప్పాలి. ఎస్ ఐ నో ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ హీస్ సీన్ ఆల్ దిస్. చెప్పారు కదా ఫ్యాండమ్ లాగా చూసారని. కానీ ఈ సినిమా నేను చూస్తున్నప్పుడు నేనున్న ఫ్యూ డేస్ సెట్ మీద ఉన్న ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నయ్య అని పిలుస్తారు కదా, అన్నయ్యని ఎలా చూపించాలి, అన్నయ్యని ఇంకెలా స్టైలిష్గా చూపించాలి, అన్నయ్య పొటెన్షియల్ మ్యాక్సిమం అసలు మనం ఇంకా కొత్తగా ఎలా చూపించాలి, ఆ ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు. దట్ హీ థింక్స్ ఆఫ్ హీ మేడ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్ కన్నా యాజ్ అ ఫ్యాన్ అని ఐ ఫెల్ట్ పర్సనలీ. మెహర్ రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీలో చాలా ఓర్పు నేర్పు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చారు, చాలా కష్టపడి అగ్ర హీరోలందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ అందరినీ ఎంతోమందిని కాపాడిన మీరు చిరంజీవి గారిని బాబీ వాల్తేరువేరేలో అద్భుతంగా చూపించాడు. ఫ్యాన్స్కి ఏమి కావాలో అది చూపించాడు. దీంట్లో చూస్తే అంతకి మించి 30 years కుర్రోడ్లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనపడుతున్నాడు. దా రహస్యం ఏంటి? 67 సంవత్సరాల వయసులో ఆయన్ని మీరు ఏ విధంగా ఈ సినిమాలో చూపించారని అందరూ యాంగ్జైటీగా ఉంటున్నారు. మీరు ఈ సినిమా ద్వారా అగ్ర దర్శకుల జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదే చెప్తాను అండి. వీక్లీ 1 సినిమా చేసి వెళ్ళారు ఆయన. గాడ్ ఫాదరు, వాల్తేరువేరే ఇది ఒకటే స్ట్రెచ్లో చేశారు. ఆయన ఎలా ఉంటే ఫ్యాన్స్కి బాగుంటుందో ఆయనకి తెలుసు.
ఆయన తర్వాత నాకు తెలుసు. సో ఈ అవకాశం, ఇలాంటి స్క్రిప్టు ఆయన ప్రజెంట్ చేసే విధానం, ఆయన కోల్కతా ట్యాక్సీ డ్రైవర్గా ఉంటారు, ఓల్డ్ సిటీ గ్యాంగ్స్టర్గా ఉంటారు. మీరు చూడండి అన్న ఎలా ఏం చేయబోతున్నారు ఈ సినిమాలో. చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి ఫేమ్లో కూడా నిజంగా మాకే ఆయన ఆ వయసులో ఆయన అంత అందంగా ఎలా చూపించాడో మెహర్ రమేష్ గారు, బాబీ కంటే బాగా చూపించారనేది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆ ఫీల్ కలుగుతుంది. ఎప్పుడు ఆగస్ట్ 11th వస్తుందా సినిమా చూద్దాం అనే ఉత్సుకతతో అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ దీనిలో నేను ఒకటి చెప్పాలి. శేఖర్ మాస్టర్, నేను డి ఫైనల్స్ ఒకసారి నేను ప్రభాస్ గారు ఏదో జడ్జిలుగా అదే పిలుస్తారు కదా, సో దానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం శేఖర్ మాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమేజింగ్ అనమాట. నేను ప్రభాస్ చప్పట్లు కొడుతూనే ఉన్నాం ఆ యాక్ట్ చూసి. అప్పుడు నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ని, శేఖర్ డెఫినెట్గా నీ కొరియోగ్రఫీలో మనం సాంగ్ చేయాలి, చేస్తున్నానని నేను చెప్పేసి వచ్చేసా. నాకు పరిచయం కూడా లేదు, చెప్పాను. అదొక డ్రీమ్ అనుకుంటే తను కూడా ఏదైనా సినిమా ప్లాన్ చేసే ముందో ఇంకోటో కాకుండా స్ట్రైట్గా ఈ సినిమా సాంగ్స్ చేసి అన్ని సాంగ్స్ శేఖరే చేయటం జరిగింది. సో అప్పుడు నేను అనుకున్న మాట ఈ సినిమాకి మా ఇద్దరిది నాకెంత పిచ్చో, నేనెంత మ్యాడ్ ఫ్యానో మెగాస్టార్కి శేఖర్ మాస్టర్ కూడా వెర్స్టైల్. ఈ పాటలు 4 ఈ ఏటికై వైవిధ్యంగా ఉండబోతున్నాయి. ఎలా చేపించాడో బాస్తో గ్రేస్గా మీరే చూస్తారుగా. నెక్స్ట్ ఎదిగే కుంది ఒదిగే లక్షణం ఉన్న చిరంజీవి గారు ఎంతోమంది నేటి యువతరానికి హీరోలకి ఆదర్శం. దగ్గరగా చూసిన మీరు చిరంజీవి గారిని చూసి ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నారు? ఆయన దయాగుణం, చిరంజీవి గారి దయాగుణం, మెగా స్టార్, మెగా హార్ట్ అండి. అన్నయ్య గారిలాగా ఆలోచన కూడా వేరే మనిషికి సాధ్యం కాదు. అంత కరుణ, అంత ప్రేమ, అంత అభిమానం. కరోనాలో నేను ఒక సోల్జర్ అంతే. కరోనా టైంలో ఆలోచన అయింది, ఆచరణ అయింది. ఆయన ఇచ్చిన పిలిపే, ఆయన మేజర్. సో ఒక హీరో అంటే తెరపైనే కాదు, బయట కూడా ఆ నాయకుడి ఆ హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అన్నయ్యలో. ఆయన కరుణామూర్తి. ఆయన దగ్గర నుంచి ఎవరైనా శత్రువు ఇతను కరెక్ట్గా మాట్లాడలేదు మన గురించి, చాలా బ్యాడ్గా మాట్లాడాడు, నెగిటివ్గా మాట్లాడాడు అనే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చాలా పెద్ద హార్ట్ కావాలి. నవ్వుతూ పలకరించడానికి చాలా పెద్ద హార్ట్ కావాలి. అది అన్నయ్య మనసు ఎవరికీ లేదు. ఆయన ఏది మనసులో పెట్టుకోరు లేదు. అప్పుడు ఏదో అతను అలా అనుకుని ఉంటాడులే అంటారు. కానీ మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటిది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది. బాగా ఆయన అబ్జర్వ్ చేసి ఏంటి ఇంత ఓర్పా, ఇంత సహనమా ఏంటి అని. అందుకే ఆయన అంత ట్రాన్స్పరెంట్గా ఆయన హార్ట్ అలా ఉంటుంది కాబట్టే ఆయన రాజకీయాలు వద్దనుకున్నారు. దానిలో ఆయన ఉండలేరు. అందుకే కంబ్యాక్ నా కోసమే వచ్చారు. అండ్ నేను సినిమా చేయగలిగానంటే ఆయన రావడం వల్లే. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంకా ఆయనే అదే మన పెద్ద దిక్కు అయినా ఆయన ఇమేజ్ పెరగడం తప్పితే తరగడం అనేది లేదండి. అది చిరంజీవి గారు. Hello. Hi sir. Hello. Hi sir. My name is Sinu Daguru. Sir, my question is to Meher sir. Sir, ఈ మూవీ నుంచి మేమైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ కాన్సెప్ట్ పరంగా మూవీ వెళ్తుందా? ఒక ఎక్స్ట్రావగెంజా, యాక్షన్ ఎక్స్ట్రావగెంజా, ఎంటర్టైన్మెంటు, మంచి సిస్టర్ సెంటిమెంటు, హోల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నుంచి. కైండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంతే. మెసేజ్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో ఇచ్చుకుందాం. దిస్ సినిమా ఈజ్ టు సెలబ్రేట్ మెగాస్టార్ యాక్టింగ్, మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే చెప్తాను కదా. ఈ జనరేషను ఆయనలో చూడనివి ఈ సినిమాలో చూస్తారు. ఓకే సార్.
హలో సార్. సార్ ఇక్కడ థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ సాంగ్కి 1 మిలియన్ ఇక్కడ హాయ్ సార్. పవన్ కళ్యాణ్ సాంగ్కి 1 మిలియన్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ సాంగ్ విన్నాక అంత ఊపు వచ్చింది మాకైతే ఫ్యాన్స్ అందరికీ. సో మనీత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారికి అడుగుతా. మైతి సార్ గారు, మణిశర్మ గారి సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? యాక్చువల్లీ మై ఫేవరెట్ సాంగ్స్ 2 ఉన్నాయండి. ఓకే. ఆ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్. ఐ థింక్ టువర్డ్స్ ద ఎండ్ అవి వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. సుశాంత్ గారు, మీరైతే ఈ మూవీలో ఈ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా అనిపించారు, చాలా హ్యాండ్సమ్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ లుక్ పరంగా స్టైలిస్ట్ శరణ్య సరే సెలెక్ట్ చేశారు. నా హెయిర్ కట్ సల్మాన్తో నా హెయిర్ కట్ చేయించింది కూడా సరే. తర్వాత జాన్ నా హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేశాడు. సో క్లోత్స్ అన్నీ సెలెక్ట్ చేసింది సరే, కలర్ సెలెక్ట్ చేసింది సార్ అలాంగ్ విత్ దర్ డిఓపి డడ్లీ గారు. సో ఐ గివ్ ద ఫుల్ క్రెడిట్ టు హిమ్ అండ్ ద టీమ్. నేను చేసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హైపర్ ఆది గారిని చూస్తేనే మా అందరికీ ఊపు వచ్చేస్తుంది. ఈ మూవీలో కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ టీమ్. హలో సార్, సాగర్ గారు సార్. సార్ మీ ఫాదర్ మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ అనే మంచి నేమ్ ఉంది సార్ ఆయనకి. ఎందుకంటే మెలోడీ బ్రహ్మే కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఒక ఇంద్రా కానీ, ఒక టాగూర్ కానీ, ఒక చూడాల కానీ అన్నీని ఒక రేంజ్లో తీసుకెళ్ళాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఈ సినిమాకి ప్లాన్ చేశారా? నెక్స్ట్ మెలోడీస్ కూడా ఈ సినిమాలో ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, బట్ ఇవన్నీ ఒక డ్యాన్స్తో ఉన్నవి. మెలోడీస్ కూడా ఏమైనా ప్లాన్ చేశారా ఈ సినిమాలో? దెర్ ఇస్ వన్ మెలోడీ సాంగ్ అండి. మెలోడీ అంటే ఐ డోంట్ నో, ఇట్స్ ఎ మెలోడీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చేసిన అంత గ్రేట్ వర్క్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎవర్ టచ్. అంటే చిరంజీవి గారికి అంటే ఈ సినిమా చేయడం వల్ల యాక్చువల్లీ చిరంజీవి గారి సినిమాలు చేసిన ప్రీవియస్ కంపోజర్స్ అందరి మీద ఉండే రెస్పెక్ట్ 10 folds అయింది. బికాజ్ ఇట్స్ సో డిఫికల్ట్. ఎందుకంటే ఆయన స్పాన్లో ఉండే ఒక హీరోకి కంపోజ్ చేయడం కానీ ఇది కానీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఐ హోప్ ఆ స్కేల్లో ఉంటుందని ఐ హోప్, ఐ విష్ దట్ ఇట్ షుడ్ బీ లైక్ దట్. ఓకే సార్. ఆది గారు, మీరు అందరి మీద పంచులేస్తుంటారు కదా, బట్ ఈ సినిమాలో చిరంజీవి గారితో కూడా మీ కామెడీ సీన్స్ ఉంటాయని మేము అనుకుంటున్నా. బట్ ఈ సినిమాలో చిరంజీవి గారే మీ మీద పంచులేశారని నేను అనుకుంటున్నా. మీరు ఎలా తీసుకున్నారు? సినిమాలో చూస్తే మీకు ఇంక నేను ఇప్పుడు పంచులు వేసారు అన్నాను అనుకో, ఆ పంచ్ ఏంటో చెప్పండి అంటారు, మళ్ళీ కాన్వర్జేషన్ పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి సినిమా చూస్తే ఖచ్చితంగా చిరంజీవి గారు ఆటోమేటిక్గా కామెడీ టైమింగ్, ఆల్మోస్ట్ కమెడియన్లు అందరికీ కూడా కామెడీ టైమింగ్లో ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. ఆయన ఇప్పుడు కాదు, మన పాత సినిమాలు అప్పటి నుంచే ఆ కామెడీ టైమింగ్ మా అందరికీ నచ్చింది. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి ఫ్యాన్ అనమాట. అంటే మాకందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఎందులోనైనా. సార్ రమేష్ గారు, సార్ మీరు ఇందాలో పాయింట్ మెన్షన్ చేశారు, ఈ సోషల్ మీడియాలో లేని రోజుల్లోనే చిరంజీవి గారి హావా ఎలా ఉంటుందని. అందులో నేను ఒకడిని సార్. ఆ టైంలో ఈ మొబైల్స్ కానీ ఈ టేప్ రికార్డ్స్ కూడా ఉండేవి కదా సార్. పాట వినాలంటే షాప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ గంటల తరబడి ఉండి చాలాసార్లు విన్నాను సార్. నేను కూడా ఆ ఇంద్రా టాగూర్ సినిమా అప్పుడైతే చాలా విన్నాను సార్. అది నా ఇంట్రెస్టేజ్ అనుకుంటుంది అందరూ. అది మీరు చెప్తుంటే నాకు ఆ రోజుల్లాగైతే నాకు బాగా గుర్తొచ్చాయి సార్. బట్ మీరైతే ఇన్ని రోజులు 2 years నుండి ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటే ఈ సినిమా గురించి. బట్ మీరైతే మాకు మంచి ఫెస్టివల్ అయితే బొనాన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. మీలోంచి వచ్చినండి కాబట్టి, నేను కూడా అలా చూసి వచ్చినండి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎలా చూస్తే బాగుంటారో, ఆయన ఎలా చూస్తే మనందరికీ ఒక క్రేజీ యుఫోరిక్ ఫీలింగ్ వస్తుందో, అందుకే బోలా మ్యానియా అని, యుఫోరియా అని ఇలాంటి పదాలే. ఎందుకంటే అది న్యాచురల్గా మనకి జనరేట్ అయ్యేది ఆయన చూస్తే. ఆబ్స్ట్రక్ అంటాం కదా, ఆయన ఆరా అలా ఉంటుంది. కాబట్టి సినిమా ఖచ్చితంగా అభిమానులకి అన్ని రకాల వయసు వాళ్ళకి నచ్చేలాగే ఉంటుంది. మేయర్ రమేష్ గారు సార్, ఇక్కడ సార్ హాయ్ సార్. సాంగ్ అయితే సూపర్గా ఉంది.
ప్రతి పార్టీలోని వినిపించేలా ఉంది. అది ఫ్యామిలీ పార్టీనా, పబ్ పార్టీనా, ఏ పార్టీ అయినా వినిపించేలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది సార్. వేదాలను సినిమా చూసాము, కొత్తగా ఏం జీవించబోతున్నారు మెహర్ రమేష్ గారు ఈ సినిమాలో అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? మాకైతే ఫ్యాన్స్గా ఒక్క సాంగ్ చాలండి. చిరంజీవి గారు చేస్తున్నారు అంటే ఒక్క సీన్ ఆయన నచ్చకుండా కొత్తగా లేకుండా ఏమి చేయరు. మాకైతే ఇది ఉంది. కానీ బయట మిగతా ఫ్యాన్స్కి మనం ఏం చెప్తాం? ఇది ఎవరికి చెప్పుకునే ఆన్సర్ చెప్పడం కాదు, కానీ రీమేక్ చేయటం రియల్లీ ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, ఆల్రెడీ ప్రూవెన్ ఉంది. సో నేను వీరకన్నడిగా చేశాను పునీత్ రాజ్ కుమార్తో. అది రీమేక్ కాదు, సైమల్టేనియస్ రిలీజ్, సేమ్ డే రిలీజ్ అయ్యాయి 2 సినిమాలు. పూరి జగన్నాథ్ గారి కథ నా టేక్లో ఉంటుంది. బిల్లా మనది 6వ రీమేక్. ఎవరి డైరెక్టర్ టేక్ వాళ్ళది ఎలా చేస్తామని. ఇప్పుడు రీమేక్ ఇన్ ద సెన్స్ మనం పురాణాల దగ్గర నుంచి అన్నిటి నుంచి అన్నీ రీమేక్ చేస్తూనే కదా మనం చూసిన సినిమాలు వచ్చాం. ఆ కంటెంట్ని మనం మెగాస్టార్ ఉంటే ఆ కథలో మనం ఏమేమి అంశాలు పెట్టచ్చు, ఏది బాగా వర్కౌట్ అవుతుంది, ఎలా ఆయన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు అనే దాని మీదే నా రీసెర్చ్ జరిగింది. నేను నాకు నచ్చినట్టుగా ఆ మార్పుల్ని సారు ఒప్పుకోవాలి. మా రైటింగ్ టీం సత్యానంద్ గారు, తీరు, విక్రమ్ సిరికొండ, కన్నన్ అందరూ కూర్చుని దాన్ని నెక్స్ట్ లెవెల్, మెగా లెవెల్కి తేవాలి. అది ఒక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్క్రిప్ట్. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తేవాలంటే బిల్లాలో ఎలాంటి చేంజెస్ జరిగాయో అలా దీనిలో మంచి చేంజెస్, ఒక 70% ఆ స్క్రిప్ట్ తాలూకా మూల కథనే తీసుకోవడం జరిగింది. దానిలో ఉండే జిస్టుని తీసుకోవడం జరిగింది. ఇది ప్రాపర్ మెగాస్టార్ చిరంజీవి గారి యాక్షన్ ఎంటర్టైనర్గానే ఉంటుంది. సో అది మేము చేసిన అందరికీ టీం వర్క్ ఇది, ఇంక్లూడింగ్ అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్. ఈ స్క్రిప్ట్ తీసుకుని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయటానికి కావాల్సింది స్క్రిప్ట్ మీద ఇష్టం. రిలీజ్ చేసింది రాఖీ వీడియో. కీర్తి సురేష్ గారు ఆయనకి రాఖీ కడుతూ ఒక వీడియో రిలీజ్ చేసాం. దట్స్ మై టేక్. ఇది ఒక అన్నా చెల్లెల సినిమా. అన్నయ్య అందరికీ అన్నయ్యే. ఆయన్ని నేను ఎలా చూస్తున్నానో మీరు ఎలా చూస్తున్నారో రేపొద్దున్న ఆడియన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదో ఉంటుంది. సో ఇది ఒక అన్నా చెల్లెల స్టోరీ. దాన్ని ఒక పవర్ ప్యాక్డ్గా యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడం జరిగింది విత్ ఆల్ హెల్ప్ ఆఫ్ మై గుడ్ టెక్నీషియన్స్ మార్తాండ్ కే వెంకటేష్ గారు, మా డడ్లీ అండ్ యంగ్ సెన్సేషన్, మా లిరిక్ రైటర్స్ అందరూ 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 మన ఫ్యాన్స్ కాదు, లవర్స్, మెగాస్టార్ లవర్స్ అందరూ కలిసి చేసే సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. సార్ సాగర్ గారు, సార్ ఇన్ని రోజులు ఎందుకు సార్ మీరు మాస్ సాంగ్ ఇప్పటివరకు చేయలేదు, ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు సార్? చిరంజీవి గారి కోసం వెయిట్ చేశారా ఇలాంటి మాస్ సాంగ్స్? ఏమో అలాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ, బట్ దీంట్లో పుష్కలంగా ఉంది. సో మీరు చిరంజీవి గారి సినిమాలు ఎన్నట్లు ప్రోగ్రామింగ్ చేశారు, మాస్ సాంగ్స్కి మీ దగ్గర ఒక బీట్ ఉంది. ఈ సాంగ్లో అయితే నిజంగా ఒక బీట్ కనబడింది. సో ఇందులో ఇదే సినిమాలో ఇంకొక రీమిక్స్ ఉందని వినపడుతుంది. అందులో అసలు అన్ని ఒరిజినల్స్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఇక్కడ ఐఎమ్ సుజాత. మీ అందరికీ ఫస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. చిరంజీవి గారిని మీరు అందరూ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నారని అడుగుతున్నారు. నేనైతే దీనికి యాక్సెప్ట్ చేయనండి. ఆయన్ని మీరు చూపించడం ఏంటండి, హీఈస్ ఆల్వేస్ హిమ్సెల్ఫ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అండ్ మీరేంటంటే ప్రతి మూవీలో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో మీరు ఆయనతో పార్టిసిపేట్ చేస్తూ కూడా మీరు ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇంకా వాట్ అబౌట్ అవర్ సిచ్యువేషన్ అండి, మేము ఆయన ఎప్పుడు నేరుగా చూడలేదు, కలవలేదు. ఇంకా ఆయన మూవీ గురించి రీల్స్ ఎప్పుడు చేయాలని ఎగ్జైట్మెంట్ ఉంది. మీరు ఎగ్జైట్మెంట్ అంతా స్పెండ్ చేసి కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇంక మా సిచ్యువేషన్ ఏంటి సార్, అసలు చిరంజీవి సార్ని అసలు ఈరోజు తీసుకురాలేదు. బట్ వీ మిస్ హిమ్, బట్ ఆల్వేస్ హీ ఈజ్ ఎనర్జెటిక్ అండ్ యంగ్ అండి. ఇంకా అది మీరు చూపించడం కాదు, వీ మిస్ హిమ్ మాట ఈరోజు. అండ్ టోటల్ టీమ్కి ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్ అవ్వాలి. సో మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఆ టైం కోసం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ రీల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. మీ రీల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. నా రీల్స్ అయితే మోస్ట్లీ నాకంటే బిగ్గెస్ట్ ఫ్యాన్
అన్నయ్యకి ఎవరో లేరని నేను ఎప్పుడు నమ్ముతాను. అయితే అది మీ అది నిజం వెనకాల- కూడా. సో మీరు అది ప్రూవ్ చేయండి మీ రీల్తో. మీరు ఎంత ఫ్యానో చూస్తారు. నేను ఎంత ఫ్యానో ఈ సినిమా చెప్తుంది. మీరు ఎంత ఫ్యానో మీ రీల్ చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ రీల్స్ చేసేది చిరు సర్వే, మేము అందరం చేసేవే మోస్ట్లీ. అయితే అడుగుతారు అప్డేటెడ్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు ఓల్డ్ సాంగ్స్ చేస్తావంటే, బట్ అలా ఉంటుంది ఆ హోష్, ఆ జోష్. చిరు సర్ది బీట్ అవుట్ చేయలేరు ఎవరు. సో వీ లవ్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో మన డైరెక్టర్ గారికి. హలో చెప్పండి. సో నమస్తే అన్న. సో మీరు చెప్పిన కదా మెగాస్టార్ ఇక్కడ మనకు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతాడని చెప్పేసి. సో మనం ఈ మధ్య చూసినట్టయితే తెలంగాణ బేస్డ్ కానీ తెలంగాణ స్లాంగ్తో వచ్చిన మూవీస్ అని బ్లాక్ బస్టర్ అయినాయి. సో మీరు మెగాస్టార్ని తెలంగాణ స్లాంగ్లో అంటే స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నాము. సో మీరు ఆ సెంటిమెంట్ పెట్టుకొని మెగాస్టార్ గారికి ఆ స్లాంగ్ ఇచ్చారా? మీకు ఎలా వచ్చింది ఆ థాట్ తెలంగాణ స్లాంగ్లో మన మెగాస్టార్ని మాట్లాడించాలని? ఇప్పుడు మెడ్రాస్ బేస్డ్ సినిమా అనుకోండి, తమిళ స్లాంగ్ ఎలా ఉంటుందో, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉండే క్యారెక్టర్. సో న్యాచురల్గా ఆయనకి ఇది కొత్త ఏంటి స్టేట్ రౌడీ అని ఆయన చెయ్యని స్లాంగ్, ఆయన చెయ్యని క్యారెక్టర్ అయితే ఏం లేదు. బట్ దీనిలో ఏంటంటే కోల్కతాలో ఎక్కువ భాగం ఉంటుంది, దాని తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఆ కల్చరల్ డిఫరెన్సు, భాష చెప్పడం చిరంజీవి గారు అది చెప్తే బాగుంటుందనే ఐడియా ఆయన కూడా చాలా రోజులు అయింది మనం చెప్పి. శంకర్ దాదాలో చెప్పారు, దీనిలో మాట్లాడారు. సో అందుకనే అది మాట్లాడిస్తే ఎక్కువ మందికి అప్పీలింగ్గా ఉంటుంది అని ఆయన డైలాగ్ నాకు ఆయన ఎలా చెప్పినా నాకు బాగుంటుంది. కానీ అలాంటి మెగాస్టార్తో కొత్త ప్రయోగం ఏం కాదు ఇది. కొత్తగా మనం ఆయన చేయింది ఏం చేయించలేదు, కానీ మంచి ఆయనతో సక్సెస్ అయింది ఒకటి ఈ సినిమాలో కూడా ఉంది. నేను మా ఆఫీస్లో బోళాశంకర్ ఉంటుంది, దాని తర్వాత వరుసనే అన్నయ్య సంబంధించిన ఒక 9 ఫిల్మ్స్ ఉంటాయన్నమాట. కొదమసింహం, ఇంద్ర, బావగారు బాగున్నారా, అన్నయ్య అంటే ఆయన కాంపిటేటివ్ గ్యాంగ్ లీడరు అన్నీ పెట్టుకుంటా. రోజు ఫస్ట్ ఆఫీస్లోకి రాగానే దేవుడు దండం పెట్టుకోవడం అలా వెళ్తూ చూస్తాను. ఈ అందరికీ చెప్తూ ఉంటాను, ఈ సినిమాలు అన్నిట్లో ఉండే మ్యాటర్స్ మన బోళాశంకర్లో ఉండాలి, ఉంటాయి అని. సో దట్ ఈస్ మీ. సో మొత్తానికైతే టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది పక్కా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. హాయ్ సార్. హాయ్ సార్. శేఖర్ మాస్టర్. సురేష్ అడ్డులేకు బాబు కెమెరా ఆయన మీద కెమెరాస్ అన్ని అటు ఫోకస్ చేయండి మా సురేష్ వైపు. ఇది సాంగ్ రిలీజ్ కాబట్టి స్వరసాగర్కి ఒకసారి మైక్ అని చెప్తా. అది స్వరసాగర్. ఎస్ సార్. నాన్నగారు చూడాలని దగ్గర నుంచి ఇంద్ర అన్నయ్య ఎన్నో బ్లాక్ బస్టర్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. సో నాన్న అడుగు జాడల్లోనే తండ్రి ఉండాలనేది చాలామంది కొడుకులకు ఉంటుంది. ఆ అవకాశం కొంతమందికి దక్కుతుంది. సో నాన్న చేసిన చిరంజీవి గారు ఎన్నో పాటలు చేశారు కదా, మీరు మ్యూజిక్ అయిన తర్వాత లేదా చిన్నప్పుడు మణిశరం గారు మ్యూజిక్ చేసినప్పుడు నేను చిరంజీవి గారికి కంపోజ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను, ఎప్పుడైనా ఏ రోజైనా ఊహించారా? అసలు ఎప్పుడు అనుకోలేదండి. ఆయన సో యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ ఇదే నాన్నగారి బర్త్డే రోజు మా స్టూడియోలో హ్యావింగ్ ఎ పార్టీ. సడన్గా ఆయన వచ్చి, అరే మనం సినిమా చేస్తున్నావురా, ఇలా బోళాశంకర్ చిరంజీవి గారితో చేస్తున్నాం. ఓ భయ్యా సూపర్ భయ్యా, అసలు ఎక్స్ట్రాడినరీ భయ్యా, మ్యూజిక్ ఎవడనుకున్నావు అని అడిగాడు ఆయన. అంటే ఇంకెవరు, నాన్నగారే కదా, అసలు ఎలా తీసేద్దాం అందరూ కలిసి, అసలు విల్ వర్క్ అండ్ ఎక్స్ట్రాడినరీగా చేద్దాం. మ్యూజిక్ నాన్నగారు కాదురా నువ్వు అన్నాడు. అచ్చా ఊరుకోండి భయ్యా, ఏం జోకులు వేస్తున్నారు. దిస్ వాజ్ మై ఎగ్జాక్ట్ రియాక్షన్ ఫర్ 24 hours. నెక్స్ట్ డే ఆయన పిలిచి నాకు కథ చెప్పేంత వరకు ఐ హ్యాడ్ నో ఐడియా. అండ్ సినిమా ఓపెనింగ్ రోజు నాకు ఐ రియలైజ్ దట్ ఓకే మనం ఇలా చేస్తున్నాం అని. సో అసలు ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారికి సహాయకుడిగా మీరు చాలా సినిమాలకు వర్క్ చేశారు, అన్నయ్య సినిమా కూడా వర్క్ చేసి ఉంటారు. ఈ సినిమాకి నాన్నగారి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుని చేశారా? 100%. అంటే ఫర్ ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఆయన నాకు మోస్ట్ లక్కీ థింగ్ ఏంటంటే ఇంట్లో ఒక గైడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా అమ్మో ఎలా చేద్దాం, ఇప్పుడు ఇంతవరకు నేను చేసినవన్నీ ఇప్పుడు యూనో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారి సినిమా స్పాన్ సినిమాలు కావు. సో అలాంటి ఒక సినిమా చేసినప్పుడు అండ్
ఆయన్ని హ్యాండిల్ చేయడంలో, ఇప్పుడు చిరంజీవి గారి మ్యూజిక్ని హ్యాండిల్ చేయడంలో నాకు తెలిసి మా నాన్నగారు ఇస్ ద బెస్ట్. సో ఆయన్ని ప్రతిదీ అడిగి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడిగి కొన్ని ఒక 50% తీసుకుని ఒక 50% నాది అనేది. మణిశర్మ గారు అనగానే ఆర్ఆర్ గుర్తొస్తుంది. ఆ ఆర్ఆర్కి ప్రాణం. ఆ సినిమాలు చాలా సినిమాలకి సక్సెస్కి మెయిన్ దోహదపడింది ఆర్ఆర్. ఈ సినిమాలో ఆర్ఆర్ ఎలా ఉంటుంది? ఐ హోప్ తను దాన్ని క్రియేట్ చేసేవాడు. తను చెప్పడం కంటే నేను చెప్పడం బాగుంటుంది. అదిరిపోద్ది. అంతేనా? నువ్వు టీజర్ చూసి ఫోన్ చేయలేదు. అయ్యో. కానీ నాకు చాలామంది హీరోలు కూడా ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది మెహర్ అని చెప్పారు. ఒక సౌండ్ అయితే క్రియేట్ చేశాడు చిరంజీవి గారికి. అంటే మణిశర్మ గారు లాగే చేయడానికి ఆయన్నే పెట్టుకోవచ్చుగా. మణిశర్మ గారు లాగా చేయడానికి అయితే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకోలేదు. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడుండే కరెంట్ జనరేషన్కి చిరంజీవి గారి ఫ్యాన్స్కి నచ్చేలాంటి ఒక మ్యూజిక్ని తీసుకురావాలి. జామ్ జామ్ జజ్జనక్క అనేది ఒక ఫోక్ టచ్తో ఉండేది. దాన్ని ఒక థంపింగ్ డ్యాన్స్ నెంబర్ చేయాలి అంటే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకున్న విషయం 2 months వరకు మణిశర్మ గారికి చెప్పలా. వీ డిడ్ మ్యూజిక్. తన్ని చెప్పొద్దన్న. ఫస్ట్ తనేం చేస్తాడు ఫెంటాస్టిక్గా చేశాడు. దాని తర్వాత ఆయనకి తెలిసి ఏంట్రా నాకు చెప్పరా మీరే ఏదో చేసుకుంటున్నారు ఏంటి అంటే అప్పుడు చెప్పి ఆయనే సర్ప్రైజ్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి చిరంజీవి గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. అంటే చిరంజీవి గారు ఎస్ చెప్పారు. ఆ విషయం కూడా నేను చెప్పలా. ఫస్ట్ వీ డిడ్ వర్క్. సాగర్ వర్క్ చేశాడు. ఆ వర్క్నే చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ట్రావెల్. డెఫినెట్గా ఆర్ఆర్ కూడా సినిమా విజువల్ని బట్టే ఎవరైనా ఆర్ఆర్ వస్తుంది. బాగా వచ్చింది. మనం చేసిన విజువల్, మనం చేసిన యాక్షన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, దాన్ని డెఫినెట్గా సాగర్ మేమిద్దరం అయితే ఈ 2-3 years నిద్రపోయిన తక్కువ, మ్యూజిక్ మీదే ఎక్కువ వర్క్ చేశాడు. అదంతా కూడా ఇట్ ఈస్ కమింగ్. మెగాస్టార్ సినిమాకి మెగాఫోన్ పట్టాలనేది మామూలు విషయం కాదు. అది ఎంతోమంది కలలు. అది చాలా తక్కువ మందికి నెరవేరింది. మీ కళ ఎప్పటి నుంచో ఉంది. మేమందరూ కూడా ఎప్పుడు అన్నయ్యతో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని పిల్ల ఆ టైం నుంచి అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. మాటల ప్రస్తావన వస్తుంది. అలాంటి కోరిక ఒక రీమేక్ సినిమా ద్వారా ఇలా ఈ సినిమా మీరు చేయటం, అది చేసినప్పుడు ఇదే నాకు కరెక్టు, ఇదే అన్నయ్యకి నేను సరిగ్గా ఒక అభిమానిగా, ఒక రిలేషన్షిప్లో కానీ అభిమాని కానీ అన్నయ్య నేను ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఎవరో చూపించలేరు, నేను చూపించగలను అని కాన్ఫిడెంట్ ఈ సినిమా మీకు ఎలా అనిపించింది కథ ఎంచుకున్నప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు? కానీ అన్నయ్య గారు చేసే సినిమాలన్నీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లోనే ఆయన ఎంటర్టైన్మెంట్ రారాజు, ఎంపరర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇందులో అన్నీ ఉన్నాయి. ఈ స్క్రిప్ట్లో ఆ ఉన్నదానికి అడిషనల్గా ఇంకో 60-70% యాడ్ చేసే కథలాగా అనిపించింది. అది ఆయన కూడా నమ్మారు కాబట్టే ఈ సినిమా. అండ్ ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మారు. ఇంత ఖర్చుతో తీద్దాము, ఇంత బడ్జెట్ తీద్దాం అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోకుండా చిరంజీవి గారితో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీద్దాం సార్, మీరు ఏమంటే అది చేద్దాం అని చేసాం. సో దీనిలో అన్నయ్య గారిని ప్రజెంట్ చేయడానికి కావాల్సిన అంశాలన్నీ తీసుకురావడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక అన్నయ్య చెల్లెలు అనేది మనం చాలా రోజులుగా చూడని ఒక సెంటిమెంట్ మ్యాటర్. సో అది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి. కొన్ని సినిమాలకి పాజిటివ్ వైబ్రేషన్ బాగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఇందాక మనం అనుకున్నట్టుగా గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి లుక్ అలా కనబడుతున్నారు. ఇక్కడ చాలామంది అడగటం జరిగింది. అట్లాగే మనం ఇప్పుడు పోస్టర్లు చూస్తుంటే ట్యాక్సీ డ్రైవర్గా, ఆ ట్యాక్సీ డ్రైవర్గా చేసిన గరణమూడు కానీ చాలా సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లేని మామూలుగా ఆటో జానీగా సినిమాలు చేసిన ట్యాక్సీ డ్రైవర్ అన్ని ఆ కళ సక్సెస్ ఫార్ములాని మీరు పనిగట్టుగా ఎంచుకున్నారా? అది రీమేక్లో నుంచి తీసుకోవడం జరిగింది. అట్లా అంటే ఆయనకి కథ, ఆయన ఉన్న స్టార్డమ్కి సూట్ అయ్యే కథ దొరకడం చాలా కష్టమండి, ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా. నేను ఈ సినిమాలో అది చూశాను, నేను అది నమ్మాను, నాతో పాటు టీం అందరూ నమ్మారు. చిరంజీవి గారు కూడా దాన్ని ఎస్ చెప్పారు కాబట్టి ఈ సినిమా ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రీమేక్స్ లేవు, ఒరిజినల్స్ నుంచి ఎంత డిఫరెంట్గా, అక్కడ ఖుషి ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఖుషి ఒకలా ఉంటుంది. జోజీతా వహీ సికందర్ని రీమేక్ చేశారని ఎవరికీ తెలియదు. తమ్ముడు అనేది ఒక సినిమానే అనుకుంటారు.
బట్ దానిలోంచి తీసుకుని ఆయనేగా చేసింది. సుస్వాగతం, లవ్ టుడే. చిరంజీవి గారు ఎన్ని రీమేక్లు, ఇంక్లూడింగ్ కంబ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150, కత్తి. అక్కడ టేక్ వేరేగా ఉంటుంది, ఇక్కడ మనం చిరంజీవి గారిని మనం ప్రజెంట్ చేసేది, వినాయక్ గారు ప్రజెంట్ చేసేది వేరేగా ఉంటుంది. ఠాగూర్, హిట్లర్ ఠాగూర్ రమణ సినిమాలో హీరోని ఉరిదీయబడతాడు హీరో. చిరంజీవి గారి మీద తీస్తే ఒప్పుకుంటావా? చింపేస్తాం తెరలో. సో చిరంజీవి గారి ఇమేజ్ని బట్టి, స్టార్డమ్ని బట్టి, ఆయన మనకు నచ్చేదాన్ని బట్టి కంటెంట్ ఆటోమేటిక్గా మారిపోద్ది ఆయన ఆరాతో. సో అలాంటివే జరిగాయి ఇందులో కూడా. ఇందులో ఇమిటేషను, రెప్లికేషను కంటే కూడా క్రియేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. శేఖర్ మాస్టర్, చిరంజీవి గారు ఒక్క పాట చేసినా చాలు అనుకునే మీకు చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు, ఆచార్య కానీ అంతకుముందు చాలా సినిమాలు చేశారు, ఖైదీ నెంబర్ 150. కానీ ఎస్పెషల్ ఈ సినిమాలో అన్ని పాటలు మీరే కైవసం చేసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏ పాటకు ఉన్న పాటలు 4 పాటల్లో ఒక పాటకు ఒక పాట సంబంధంగా వేరియేషన్ కోసం మీరు ఎలా కొత్త స్టెప్లో కొత్త ఇదితో మీరు ఎలాగా చేయించగలిగారు? అంటే మామూలుగా మనకి చిరంజీవి గారి సాంగ్లో ఒక సాంగ్ వచ్చిందంటేనే నిద్ర ఉండదండి కొరియోగ్రాఫర్స్కి మాకు. అవును. అలాంటిది అన్ని సాంగ్స్ ఇచ్చారంటే సాంగ్స్ వేరియేషన్స్ ఉండాలి. ఈ నిజంగా టాస్కే అండి, కానీ హార్డ్ వర్క్ చేసాం. ఫైనల్గా మీరే చూస్తున్నారు కదా. సుశాంత్. హాయ్ సార్, శేఖర్ మాస్టర్. సుశాంత్ అమ్మాయి చిరంజీవి గారితో చిన్న వేషమైన చాలు అని చాలామంది హీరోలు కళలో, కొంతమంది కళన్నారు, శ్రీకాంత్ కానీ ఇట్లా కొంతమంది రవితేజ కానీ ఇలా మొన్న వాళ్ళకు ఒక్కొక్కరు కోరిక నెరవేరింది. సో నా లిస్టులో మీరు అతి తక్కువ టైంలోనే సంపాదించుకున్నారు అనుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఇలాగా ఆఫర్ వచ్చినప్పుడు, అన్నయ్యని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చిన్న వేషం కూడా కాదు, స్టెప్ వేస్తే చాలు అనుకున్నాను. అండ్ ఎస్పెషలీ మా జనరేషన్లో చాలా తక్కువ సార్తో యాక్ట్ చేసే ఆపర్చునిటీ రావటం. సో నేనైతే అదృష్టమనే అనుకుంటాను. సో కొన్ని ఎవ్రీ యాక్టర్ థింక్స్ ఓకే మనం ఈ సినిమా చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేద్దాం, అది ఇది అని కొన్ని ఇన్స్టింక్ట్గా వెళ్ళిపోతాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. నాకు మేహర్ రమేష్ గారు చెప్పిన సీన్స్ ఎస్ చాలా బాగున్నాయి, బట్ యునో మై మెయిన్ థింగ్ వాజ్ సార్తో డాన్స్ చేయటం. ఇంకా దట్ వాజ్, ఇంకా నాకు ఫీడ్బ్యాక్ గురించి నేను అసలు ఆలోచించలేదు, నాకు చేయాలని ఉంది, నేను చేస్తాను, ఫినిష్. దట్ వాజ్ దిస్. అండ్ ఆనెస్ట్లీ నేను అలవైకుంఠపురం కూడా ఆ టైంలో త్రివిక్రమ్ గారు బన్నీతో చేసినప్పుడు కూడా అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. యూనో చేసినప్పుడు అది విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న రోల్ చేసావేంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ సో ఇన్ మై మైండ్, మై ఇన్స్టింక్ట్తో వెళ్ళింది నేను ఇది చేయాలి, నాకు బోలా శంకర్లో నేను చిరంజీవి సార్తో కనపడాలి. అది ఆ ఛాన్స్ నేను మిస్ అవుతే మళ్ళీ రాపోవచ్చు. సో దట్ వాజ్ ఇట్. డైరెక్టర్ సార్, ఈ క్వశ్చన్ మీకే. బోలా శంకర్ అన్న టైటిల్ కాకుండా మీకు ఛాన్స్ వస్తే ఇంకా వేరే టైటిల్ ఏమైనా పెడదాం అనుకున్నారా? అది నేను అనుకుంది పెట్టి సార్, మెగాస్టార్ బోలా శంకర్ అంతే. దానికి ఆల్టర్నేటివ్ ఎప్పుడు ఇది ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపించలేదమ్మా. ఓకే, హార్ట్ఫుల్లీ. శేఖర్ మాస్టర్, మీరు ఏ సాంగ్ చేసినా బ్లాక్ బస్టర్ హిట్, మీ ట్రెండింగ్ రీల్స్ అన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే దాన్ని హీరోని బట్టి కొరియోగ్రాఫ్ చేస్తారా, లేకపోతే సాంగ్ విని కొరియోగ్రఫీ చేస్తారా? మీరు ఆ సాంగ్ ఎనర్జీ, హీరో ఎనర్జీ బట్టి కొరియోగ్రఫీ చేస్తారా? డిపెండ్స్ అండి. మెయిన్ హీరో ఎనర్జీ, హీరో గారి స్టైల్లో పెట్టుకుంటాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం అనుకున్న సాంగ్కు సిగ్నేచర్ ఉండాలి అన్నట్టు చూసుకొని ట్రై చేస్తాం. అది అలా. మా అబ్బాయిని కూడా మీ దగ్గరికి పంపిస్తాను, డాన్స్ నేర్పియండి. హ్యాపీగా పంపించండి. అంటే మీ అబ్బాయి పెరిగేంత వరకు నేను ఇంకా డ్యాన్స్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అబ్బాయి గారు నేర్పిస్తారు. మా అబ్బాయి అంటారా? ఓకే అండి, డాన్స్ మాస్టర్ చేయమని అంటున్నారు మీరు ఇప్పుడే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఈ బోలా శంకర్ మ్యూజిక్ని మేము మీకు ఇచ్చాం. మీరేం చేస్తారనే దానికోసం మేము ఎదురు చూస్తున్నాం ఇప్పటి నుంచి. సో డెఫినెట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మా పిఆర్ టీమ్ విశ్వ, వంశీ, శేఖర్, ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్. అంటే క్వశ్చన్ నుంచే ఆన్సర్ ఉంటుంది డెఫినెట్గా. ఎక్కడో మన ఎప్పుడో మర్చిపోయిన మెమరీస్ అన్నీ మీ క్వశ్చన్ల రూపంలో రావటం, దాన్ని హార్ట్ఫుల్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
అండ్ కీప్ డూయింగ్, కీప్ స్ప్రెడింగ్ బోలా శంకర్ మ్యూజిక్ వైబ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.